అయిద్దండి రాజధాని. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ చీలిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత లేటెస్ట్గా 2014 నుంచి 2019 వరకు ఆ యొక్క వెలగపూడిలో బెజవాడ సురేంద్ర గారి స్థలం అది. అక్కడ మరి కార్యకలాపాలు కొనసాగుతున్నాయా లేదండి? మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే కదా. పార్టీలుగా ఒక వ్యక్తి దూరదృష్టిని ఆలోచించండి. హైటెక్ సిటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ మీరు ఆలోచించండి, మెట్రో ట్రైన్ కానీ. దానివల్ల మరి ఇలా అక్కడ ఉన్న కేసీఆర్ గారు కూడా చెబుతున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది అభివృద్ధి జరిగింది అన్నటువంటి మాట చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి 1,00,000 మందికి కుట్టు మిషన్లు ఇస్తానన్నారు, సంతోషకరమైన పీసీసీలో కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు కూడా పొగిడారు. చంద్రబాబు నాయుడు గారిని తిడటానికి ఎవరు సాహసం చేయాలి అంటే ఏరే ఉద్దేశం కాదు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని విషయం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఏంటంటే మా అవసరం మీకు కావాలి, మీ అవసరం నాకు కావాలి. పసుపుకి కుంకుమ బొట్టు పెడితేనే అలంకారం వచ్చింది. అది పార్టీగా ఇద్దరు కలిశారు, ఎవరో కొంతమంది వ్యక్తులు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కయ్యం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో. కానీ 40 ఏళ్ళ పాటు మహాకూటమి అనేది కలిసి ఉంటుంది. 40 ఏళ్ళు సుదీర్ఘ చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ. కాదంటే కొన్ని సందర్భాల్లో మేము బాలారిష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయిక అనేది ఈ రాష్ట్ర కూటమికి ఒక మరో మెట్టుగా నిలిచినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళ అధికారం వాడుకుంటుంది, వాళ్ళ సీట్లు వాడుకుంటాయి, వాళ్ళ ఎజెండా వాడుకుంటుంది, వీళ్ళ ఎజెండా వీళ్ళకుంటుంది, వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. టీడీపీ ఏంటంటే మొదటి నుంచి కూడా మీరు ఆలోచించండి, మిత్రపక్షాల్లో భాగంగా వాళ్ళ సహకారం ఇచ్చింది, వాళ్ళు గెలిచిన మాట వాస్తవం. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున కోటా శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా పోటీ చేస్తూ కొన్ని విషయాల్లో తేడా వచ్చిందని కూటమి తరఫున పోటీ చేశారు. వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది. కొన్ని విషయాలు చిన్నప్పుడు కొన్ని ఆకాశంలో విమానం గొప్పది, నీళ్ళలో పడవ గొప్పది. విమానం వచ్చావు నీళ్ళ జరుగుతూ పడవెళ్ళి ఆకాశం నీళ్ళది కదండి. దయచేసి కూటమి అనేది మా కళ్ళలో వెలుగున్నంత వరకు కార్యకర్తల ఆత్మవిశ్వాసం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచింది. దీన్ని భూతత్వంలో పెట్టి మాత్రం మా మనోభావాలు దెబ్బతింది. దయచేసి నేను చెప్తాను, ఎందుకు నడవదండి? మంచి మెజార్టీ ఉంది. ఎవరు పక్కకి వెళ్ళినా ఎవరు మద్దతు ఇచ్చినాక 135 సీట్లు సంపూర్ణంగా ఉంటుంది. ఏరే ఉద్దేశం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతగా చేస్తున్నారు. మీరు ఆలోచించండి, డోలీల నుంచి కూడా డోర్ తీసే సందర్భంగా మరి ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేసిన మాట వాస్తవే కదండి. కూటమి ప్రభుత్వంలో నేను ఏరే పార్టీగా మాట్లాడుతాను. డోలీలు ఏజెన్సీ ఏరియాలో వైద్యం చేయించుకోవాలంటూ డోలీల్లో తీసుకెళ్ళి ఆకుపసరు తాగే సందర్భం నుంచి కూడా ఏజెన్సీ ఏరియాలో తారు రోడ్లు వేసి గమ్యస్థానానికి వచ్చే పరిస్థితి వచ్చిందా లేదా? ఏమండి, పార్టీ పరంగా కొంచెం వర్మగారి విషయంలో నేను చెప్తున్నాను కదండి, ఆ విషయంలో కార్యకర్తలు కొద్దిగా పాపం వర్మగారికి అన్యాయం జరిగిందన్నటువంటి మాట అంటున్నారు కాబట్టి ఆ విషయంలో బాధపడే వాళ్ళలో నేను ఒకని. కాబట్టి వర్మగారి సేవలు అనేది తప్పకుండా కూటమి నాయకులు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే సర్దుకుపోతున్నారో వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి వర్మగారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉండాలండి. ఆయన సేవలు పార్టీకి అన్ని రకాలుగా వినియోగించుకోవాలి, ఏరే ఉద్దేశం కాదు. వర్మగారికే అన్యాయం జరిగింది, రేపు మాకు అన్యాయం జరిగింది అనేటువంటి నెగిటివ్ భావాలు మాత్రం కార్యకర్తలు రాకూడదండి. నేనైతే మనస్సాక్షిగా బాబు గారికి కానీ కూటమి నాయకులకి ఏం చెబుతున్నారంటే, అలాంటి వ్యక్తికి గుర్తింపు ఉండే ఈ రోజు కూడా వర్మగారు ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడలేదు. పార్టీ నిర్ణయమే శిరోధారం. అలాంటి వ్యక్తులు మేము కూడా ఆదర్శంగా తీసుకున్నాం. మీరు ఆలోచించండి, కొంతమంది ఉంటారు నాకు పదవి ఇస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతా, పదవి రాకపోతే తిడతానని. వర్మగారు అలాంటి వ్యక్తి కాదు.